స్టార్ట్ చేసినాను. నేను ఇప్పటికీ కూడా టు బి ఫ్రాంక్ చెప్తున్నా, నేను జూమ్ కాల్ స్టార్ట్ చేసి 70 days అవుతుంది కదా, ఒక 5 minutes కూడా ప్రేయర్ చేస్తాను. ఏం చేస్తున్నాను సార్? ఐఎమ్ ఎంగేజింగ్ విత్ ఫాదర్స్ హార్ట్, ఐఎమ్ ఎంగేజింగ్ విత్ జీసస్, ఐఎమ్ ఇంటిమసీ విత్ హోలీ స్పిరిట్. వెన్ యూ వర్షిప్, ఎప్పుడైతే మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో, యూ విల్ రిసీవ్ ద గాడ్స్ అబిలిటీ, యూ విల్ పొజెస్ ద గాడ్స్ అబిలిటీ, యూ విల్ బికేమ్ ఎ ఆర్మీ. నువ్వు ఒంటరిగా ఉన్నవాడివి 1000 మంది అవుతారు. ఐజాలో ఉంటుంది, ఒంటరి వాడంట 1000 మంది అవుతాడు. ఎట్లా అవుతాడు? వెన్ ద గాడ్స్ ఆర్మీ ఈస్ యాడెడ్ టు యూ. Matthew 6:33 ఏముంది? ఆల్ థింగ్స్ యాడెడ్ టు యూ, గాడ్స్ ఆర్మీ విల్ యాడెడ్ టు యూ. దేవుని రాజ్యం యొక్క సైనికులు నీకు యాడ్ అవుతారు. హల్లెలూయా. క్లియర్ అక్క? అర్థమవుతుంది కదా? ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో, ఎప్పుడైతే మీరు ఆ వర్షిప్లో ఆయనకి మీ హార్ట్ని మొత్తం నేకెడ్ చేసుకొని ఆయనకి ఇచ్చేస్తారో, అప్పుడు మీతో మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు డేవిడ్ ఎందుకు అంత ఫేమస్ అయ్యాడు? దావీదు మహారాజు ఈజ్ ఎ వర్షిపర్, ఈజ్ ఎ వర్షిపర్. ఆయన వర్షిప్ చేస్తుంటే డైరెక్ట్గా థ్రోన్ ఆఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడు, తండ్రి సింహాసనం దగ్గర. నా ప్రభువు ఆ ప్రభుతో చెప్తుంటే నేను విన్నా అంటాడు. అంటే హీ హాస్ డైరెక్ట్లీ గివెన్ యాక్సెస్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఓకే, వెన్ యూ వర్షిప్ యూ విల్ యాక్సెస్ టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో మీరు డైరెక్ట్గా యాక్సెస్ అవ్వచ్చు. హల్లెలూయా. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, నీకే అసాధ్యమే, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. When he created every creation by his word, మన నీ జీవితం మార్చలేడు. కేవలం మాట చేత అంట ఈ స్టార్స్ని, జూపిటర్స్ని, మాస్ని ఇవన్నిటిని ఆయన చేతులతో ఇట్లా పరిచినట్టు దుప్పటిలాగా. మన నీ జీవితాన్ని మార్చలేడు. వెన్ యూ ప్రే హీ విల్ స్టాప్ దిస్ ఎర్త్ ఫర్ యువర్ సెల్ఫ్. భూమిని ఒక సెకండ్ ఆపుతాడంట. నీ కాలంలో సమయం మార్చడం. అందుకే ఉంటుంది రెవల్యూషన్లో, కాలంలో సమయంలో అంట ఆయన స్వాధీనంలో ఉన్నాయి. హల్లెలూయా. అందుకే నేను అడుగుతా ఇప్పుడు ఇస్సాకర్ ఎనాయింటింగ్ అడుగుతా, టైమ్స్ అండ్ సీజన్స్ అది నీకు మారాలంటే ఇస్సాకర్ అభిషేకం నీకు కావాలి. ఇస్సాకర్ అనే రాజు ఉండేవాడు. ఆ రాజు యొక్క అభిషేకం ఏం తెలుసా? నెక్స్ట్ సంవత్సరం ఏం జరుగుతుందో ఆయన దేవుడు బయలుపరుస్తుంది. డానియల్కి అదే గిఫ్ట్ ఉంది, డానియల్ కూడా అదే గిఫ్ట్ ఉంది, జరగబోయే సంగతులను బయలుపరిచింది. హల్లెలూయా. అంటే ఇస్సాకర్ అభిషేకం నేను ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు సౌత్ ఆఫ్రికన్ ప్రాఫిట్స్ ఉన్నారు, పాపా ప్రొఫెసర్ అంటే ఎందుకు అంత ఫేమస్ అంటే దే నో ద టైమ్స్ అండ్ సీజన్స్. హల్లెలూయా. ఎందుకు మనం వాళ్ళని అంత హైలైట్ చేస్తామంటే దే మూవ్ ఇన్ ద ప్రాఫిటిక్. ఒకటే గుర్తుపెట్టుకోండి, చాలామంది కాల్ చేస్తారు కదా, బ్రదర్ నేను ఒక హాఫ్ అన్ అవర్ అయినాక చెప్తాను. ఎందుకు? పరిశుద్ధాత్మ నీలో లేడా? ఇన్బిల్ట్ ఆయన ఉన్నాడు, నువ్వు అప్పుడే చెప్పలేవా ఫోన్ కాల్? దేవుడు ఏం చెప్తాడు? మనం చెప్తాము హాఫ్ అన్ అవర్ అయినాక చెప్తాను. ఎందుకు గ్యాప్ ఇస్తున్నాం హాఫ్ అన్ అవర్? ఇక్కడ అదే అంటున్నాడు, వెన్ యూ డ్రింక్ ఇన్ ద స్పిరిట్ యూ షుడ్ బి డ్రంక్ ఇన్ ద స్పిరిట్. మీరు ఆత్మలో నింపబడాలంట పరిశుద్ధాత్మ. తెలుగులో చదవండి వస్తుంది Ephesians 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయంతో ఒకరినొకడు లోబడి ఉండి. చూడండి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఆత్మతో ఆరాధించాలంటే ఒకరినొకరు లోబడాలి. వన్ థింగ్ మనం ఏం చేస్తామంట, ఒకరినొకరు బాగుండు అవ్వలేము. ఆ బ్రదర్ అంటే నేను ఎందుకు పడాలా, ఆ మనకుడు అంటే నేను ఎందుకు పడాలా, అతను ఎవరు ఒక మాట అనుకుంది మనం తప్పుకోలేదు. అంటే మన హార్ట్ ఎలాంటిది తెలుసా? చాలా సెన్సిటివ్ అని. కానీ దేవుడు ఆయన స్టాండర్డ్ వేరే, ఈ స్టాండర్డ్ ఈస్ ఫార్ అబౌవ్. మన స్టాండర్డ్ అనేది పడిపోతుంది. వెన్ యూ మెయింటైన్స్ గాడ్ స్టాండర్డ్, వెన్ యూ రిసీవ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, ఎవ్రీథింగ్స్ విల్ చేంజ్ అరౌండ్. ఇప్పుడు మీకు ఇది రెంటల్గా కనపడవచ్చు, కానీ దేవుని పర్స్పెక్టివ్లో ఇది నీదే. దిస్ ఈజ్ యువర్ ప్రాపర్టీ. భూమి దాని సంపూర్ణత ఎవరిది? యెహోవా. అంటే గాడ్ సీస్ యాజ్ యువర్ ప్రాపర్టీ. హల్లెలూయా. అంటే ఇదంతా ఏం తెలుసా? అది మీ ప్రాపర్టీ అంటే. హల్లెలూయా. ఇంకా సమయం ఉందా? చెప్పనా? ఇంకా చెప్పాలా? ఓకే సరే. 1 Corinthians
సెకండ్ వర్స్ 13. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మీ స్పిరిట్ అనేది ఏంటి తెలుసా? మీ ఆత్మ అనేది కంటైనర్ అంట. యువర్ స్పిరిట్ ఈజ్ ఏ కంటైనర్, యువర్ వర్డ్స్ ఈజ్ ఏ రా మెటీరియల్. మీ మాటలు ఏంటి తెలుసా? ఇట్స్ ఏ రా మెటీరియల్. యువర్ స్పిరిట్, మీ ఆత్మ అనేది ఏంటి తెలుసా? పెద్ద కంటైనర్ లాంటిది అన్నమాట. మీ మాటలు ఏమైతే తెలుసా? ఇట్స్ ఏ రా మెటీరియల్. ఇట్ విల్ బికేమ్ ఏ ఫ్లెష్. మీరు రాసుకోండి, యువర్ స్పిరిట్ ఈజ్ ఏ కంటైనర్, వెన్ యూ స్పీక్ ద వర్డ్స్ ఇట్ విల్ బికేమ్ ఏ రా మెటీరియల్. అంటే మీరు మాట్లాడే మాటలు ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతాయి. హల్లెలూయా. అంటే ఆత్మలో మీరు ఎవరు తెలుసా? ఒక పెద్ద కంపెనీ లాంటి వాళ్ళు. యువర్ బిగ్ ఫ్యాక్టరీ అని. ఇప్పుడు చూడండి, అక్కడ సముద్రం దగ్గర 2000 దురాత్మలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. అది ఎట్లా సాధ్యం? అంటే యువర్ స్పిరిట్ ఈజ్ ఎ కంటైనర్. మీ ఆత్మ ఏం తెలుసా? పెద్ద కంటైనర్ లాంటిది అన్నమాట. యువర్ స్పిరిట్ ఈజ్ ఎ కంటైనర్, యువర్ వర్డ్స్ విల్ బికేమ్ ఏ రా మెటీరియల్. నువ్వు మాట్లాడే మాట ఏం తెలుసా? రా మెటీరియల్గా మాట్లాడు. హల్లెలూయా. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంది. చెడు మాటలు మాట్లాడినా, మంచి మాటలు మాట్లాడు. అందుకే మీరు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా మాట్లాడండి. వాట్ యువర్ స్పీకింగ్ బీ కేర్ఫుల్. యువర్ వర్డ్స్ ఆర్ వర్కింగ్. మీ మాటలు పనిచేస్తుంది. మనం అనుకోవచ్చు, బ్రదర్ నేను ఒకటే ప్రేయర్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను, ఒక్కడు కూడా ప్రోగ్రెస్ లేదు. నో, ఇట్స్ వర్కింగ్. ఎందుకు ఆగిపోయినాయి అంటే డ్యూ టు సమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మర్మం ఉందనుకో, దూత నేను ఆపలేదన్న. నీకు మర్మము లేకపోతే నీ ప్రేయర్స్ అక్కడే ఆగిపోతాయి. సెకండ్ ఏదైనా చాలామంది ప్రేయర్స్ ఎందుకు పెండింగ్లో ఉండదు? మీకు మర్మం లేదు. దూతను ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, వాక్యం ఎలా విత్తనాలి అంటే ఆ విత్తనానికి నీరు పోయాల్సింది నువ్వే అన్నా. అది ఎట్లా పోస్తావంటే నీ విశ్వాసం, నీ ఆరాధన ద్వారా, నీ ప్రార్థన. దేవుడు విశ్వాసం ఇచ్చేసిండు ఆల్రెడీ. అందుకే మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ ఉంటే చాలంట కొండను కూడా మన సముద్రం. ఎట్లా మస్టర్డ్ సీడ్ ఆఫ్ ఫెయిత్ అంటే ఏంటి? మీకు హిస్టరీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాక్స్ తీసుకోండి. బాక్స్కి ఏముంటాయి? కార్నర్స్, 4 కార్నర్స్ ఉంటాయి. ఆవగింజకి 4 కార్నర్స్ ఉంటాయి. అంటే నువ్వు పొద్దున పడిపోయినా మళ్ళీ లేస్తావు విశ్వాసం. ఓకే, నీకు ఆవగింజతో ఎందుకు పోల్చింది తెలుసా? ఆవగింజకి డైమెన్షన్స్ ఉండవు, రౌండ్గా ఉంటుంది అనమాట. ఎందుకు రౌండ్గా ఉంటుంది తెలుసా? ఆయన శూన్యంగా సృష్టిని చేసింది కాబట్టి. భూమి ఎట్లుంటుంది? రౌండ్గా ఉంటుంది. అందుకే ఆవగింజతో పోల్చింది. అంటే ఈ సృష్టిలో మీరు ఆగింత విశ్వాసం ఉంటే చాలంట, మీరు అద్భుతాలు చేస్తారంట. హోల్ యూనివర్స్లో అంట ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట, మీరు అద్భుతాలు చేస్తారంట, చూస్తారంట. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీకు? అంటే మీలో విశ్వాసం ఎలా ఉండాలా? ఆవగింజ కంటే ఎక్కువ ఉండాలి. ఆవగింజతో ఎందుకు పోల్చిందంటే అది అన్యజనుల గురించి చెప్పిండు ఆ వాక్యం. ఆ వాక్యం మన గురించి చెప్పలేదు. ఆవగింజంత విశ్వాసం అని ఎవరి గురించి చెప్పిండు తెలుసా? అది ఎవరి గురించి చెప్పిండంటే అన్యజనుల కోసం. ఆవగింజంత విశ్వాసం ఏంటంట, ఇన్ ద హోల్ యూనివర్స్, ఈ యూనివర్స్లో అంట ఆవగింజ కంటే శ్రేష్టంగా నేను చేసింది. హల్లెలూయా. అంటే ఆవగింజతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే దేవుడు ఆ యూనివర్స్ కంటే గొప్ప దేవుడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, యూనివర్స్ కంటే గొప్ప దేవుడు నాలో ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఇంకో మిస్టరీ చెప్తాను నేను. దేవుడు లాజరస్ని ఎందుకు పిలిచిండు చెప్పండి? వై డిడ్ కాల్ లాజరస్ ఫ్రమ్ ద టూమ్? అక్కడ ఒక మిస్టరీ ఉంది, చెప్తాను. చెప్పండి, 3 days ఎందుకు ఆలస్యం చేసిండు? ఎందుకు పిలిచిండు? చెప్పండి. 3 daysలో ఆయన చనిపోయాడు. ఆయన శరీరం కుళ్ళిపోయిందంట. శరీరము కుళ్ళిపోయింది. అయితే అక్కడ 3 days ఆలస్యం చేసిండు. ఎందుకు ఆలస్యం చేసిండు? దేవుడు ఆయన పునరుత్థానము అంటే 3 రోజులు ఎలాగూ చేయబడతాడో లాజరు కూడా అదే రీతిగా చేయబడతాడని ప్రాఫెటిక్ గా అంటే he was proving himself, I have a resurrection power. Hallelujah. చెప్పండి, I'm carrying the resurrection power. No more delay, no more decay, no more familiar thing in my life. I always stick fast, strong in faith. I'm a great army. హల్లెలూయా. చెప్పండి, అక్కడ హిస్టరీ ఉంది, నేను చెప్తాను. లాజరస్ని ఎందుకు పేరు పెట్టి పిలిచింది? వై?
అంటే ఇప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు పేరు పెట్టి పిలుస్తాం కదా, ఎందుకు పిలుస్తామో ఒక మాట నాకు చెప్పండి. ఐ విల్ టెల్ ద మిస్టరీ. త్వరగా చెప్పండి. చెప్పండి త్వరగా. ఇది అయిపోయాక మళ్ళీ ప్రాబ్లం పెడుతున్నాం ఫస్ట్ పీరియడ్. పేరు పెట్టి ఎందుకు క్రియేట్ చేస్తాం మనం? వై? మామూలుగా చేయొచ్చు కదా. ఓకే ఓకే, లవ్ ఓకే, లవ్ మెమరీ ఓకే. ఇంకా చెప్పండి. చిన్న మిస్టేక్ ఇక్కడ. అది పర్సనల్ శక్తి ఉంది. ఓకే, Identify with their name. ఐడెంటిఫై ద నేమ్. That means even though they are dead, they identify with their name, and when the name is spoken, they హాజరస్ అని చాలా సన్నిహితుడు కదా, చాలా ఇష్టమైన ఓకే పేరు. ఓకే, నేను చెప్తున్నాను. అక్కడ లాజరస్ అని పిలవకపోతే మిగతా సమాధులు కూడా లేచి వచ్చారు. అర్థమవుతుందా? లాజరస్ అని పేరు పెట్టి పిలవకపోతే అక్కడ మిగతా సమాధులు కూడా లేచి వచ్చేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా మీకు మిస్టేక్ ఇక్కడ? అందుకే దేవుడు అంటాడు, శాపంలో చాలాసార్లు అడుగుతాడు, మీ పేరేంటి చెప్పండి, ప్రేయర్ చేస్తాను అంటే ఆయన అభిషేకము అందరిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ఈ లాస్ట్ ద నేమ్. అందుదా ఇట్స్ రిజరాక్షన్ పవర్ అనేది ఎక్కడ ఉందో తెలుసా? మీ నోట్లో ఉందంట. అందుకే సిల్వలో అంట సమాధులు లేచినాయి అంట ఆయన కేక వేయక. అర్థమవుతుందా? దిస్ ద మిస్టరీ అనమాట. వెన్ హీ స్పోక్ డెడ్ ఆర్ రైజింగ్. అంటే the words carry the power to your life. The resurrection power is in your mouth. Hallelujah. అక్కడ లాజరస్ పేరు పెట్టుకోకుండా పిలిచుంటే వేరే సమాధులు కూడా లేచి వచ్చారు. బికాస్ the Jesus has the ability to resurrection power to raise the dead as a fever. Hallelujah. అంటే ఎందుకు దేవుడు అక్కడ స్పెసిఫిక్గా పేరు వాడుతున్నాడంటే ఆయన అభిషేకం వేరే వాళ్ళకి కూడా తెలుసు. నేను అందుకే జూమ్లో కానీ ఎక్కడైనా ఫేస్బుక్లో కానీ నేను పేరు చెప్పాలని అడుగుతాను. అభిషేకం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంటే అందుకే ఆయన లాజరస్ గట్టిగా అంటాడు. ఆయన లాజరస్ అంటే అంటాడు వేరే పేరు పెట్టి పిలిచాడు. వేరే పేరు పెట్టి పిలిచుంటే ఆడ సమాధులు లేచి వచ్చాయి. దట్ ఈస్ వాట్ గాడ్ వాంటెడ్. ఓకే, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను అసలు పాయింట్. నేను చెప్పలేదు మీకు దూతలని ఎలా మాట్లాడాలా, దూతల్ని ఎలా ప్రాఫెసీ ఎట్లా చెప్పాలా. నేను మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ప్రాఫెసీ ఎట్లా చెప్పాలి. ఇప్పుడు నేను ఈరోజు అనిల్ అన్న సాంగ్ విన్నాను, ఆరంభమైంది రిస్టోరేషన్ అని. ఆరంభమైన ఆ సాంగ్ అంతా నా మైండ్లో ఉందన్నమాట. ద సాంగ్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేయాలంటే డేటా ఉండాలి. మనం డేటా ఉంటే ఏం చేస్తాం, మనము టీవీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని టెలికాస్ట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు రిస్టోరేషన్ అనే సాంగ్ ఏమైంది, నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను నా మైండ్లో. అంటే ఆ రోజంతా ఆ సాంగ్ అంతా హమ్ చేస్తూ ఉంటుంది. అంటే ఆ సాంగ్ ఇప్పుడు ఏమైంది, నాకు నేను ప్రోగ్రామ్ చేసుకున్నాను. ఇప్పుడు నా బాడీ ఏమవుతుంది, రియాక్ట్ అవుతుంది. ఆ సాంగ్ రోజంతా నాకు ఏమొస్తుంది, హమ్మింగ్ చేస్తున్నాను. ఆరంభమైంది రిస్టోరేషన్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్ ఏం చేస్తున్నాను, ఆ సాంగ్ని నేను ఏం చేసుకున్నాను, నా ఇన్బిల్ట్ మెమరీలోకి తీసుకొని ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ రోజంతా అదే పాట పాడుతున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది అర్జెంట్, బ్రదర్ నాకు ప్రేయర్ చేయండి అని. సరే చేస్తున్నా పరిశుద్ధాత్మ మాట చెప్తున్నాను రిస్టోరేషన్. అంటే ఇప్పుడు ప్రాఫిటిక్గా ఏమైంది, నేను మాట్లాడుతున్న పాటకి దేవుడు చెప్పిన మాటకి ఏమైంది, ఇప్పుడు సింక్రనైజింగ్ నాలెడ్జ్ అంటారు. దీన్ని ఏమంటారంటే సింక్రనైజింగ్ నాలెడ్జ్ అంటారు. అంటే ఇప్పుడు రిస్టోరేషన్ అనే మాట నేను బ్రదర్ దేవుడు మీకు రిస్టోరేషన్ చేస్తున్నాడని చెప్పినాను. అజయ్ బ్రదర్కి అదే జరిగింది. ఎంతమంది విన్నారు టెస్ట్ మనీ అని? 1 lakh rupees వచ్చినాయి, 1.5 lakhs సంవత్సరం చెప్తే. అది ఎట్లా వచ్చింది, నాకు దేవుడు నేను ఆ రోజంతా హమ్ చేస్తున్న పాట ఆరంభమైంది రిస్టోరేషన్ అని, అదే మాట నేను పలికినాను. గాడ్ ఈజ్ రిలీజింగ్ మనీ బ్రదర్ అని, మనీ వచ్చేస్తాను. అంటే ఇప్పుడు సింక్రనైజింగ్ అయిందా లేదా? పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటకి, దేవుడు చెప్పిన మాటకి సింక్రనైజింగ్ నాలెడ్జ్ అన్నమాట. ఇప్పుడు మీకు చెప్తా ప్రవచనం మళ్ళీ అయితే చెప్పాలి. ఓకే, ఇప్పుడు నా దగ్గర 2 notes ఉన్నాయి అన్న. 2 notes నాకు కనబడుతున్నాయి. నాకు అర్జెంట్గా ఫోన్ వచ్చింది, బ్రదర్ నాకు ఇంట్లో ప్రాబ్లం ఉన్నది, ప్రేయర్ చేయండి. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, బ్రదర్ మీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఈ రెండింటికి దానికి లింక్ అవుతుంది. ఈ 2 notes-కి ఆయన శాలరీకి ఇంక్రిమెంట్ అయిందా లేదా అంటే సింక్రనైజింగ్ ఉంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వేరే వేరేగా మాట్లాడు, కన్ఫ్యూజన్గా మాట్లాడు. హీ విల్ స్పీక్ డైరెక్ట్. హల్లెలూయా.
అంటే ప్రాఫెసీ ఎట్లా చెప్పాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మీ దగ్గర ఉన్న థింగ్స్ని మీరు చూసి చెప్పాలండి. చాలామంది అంటారు ప్రాఫెసీ ఎట్లా బ్రదర్, ఎట్లా వస్తుంది బ్రదర్. ఏం లేదు, నీ పక్కన ఉన్న వాటి మీద నువ్వు సింక్రనైజింగ్ చేసి చెప్పాలి. ప్రాఫిటిక్గా వెళ్ళాలంటే ఇట్లా చెప్పాలి. ఒక్కొక్కసారి మీకు మిస్టేక్ అవ్వచ్చు. ఒకటి చెప్పండి, ప్రాఫెసీ చెప్పేటప్పుడు 3 థింగ్స్ నాకు వినబడతాయి తెలుసా. అపవాదం చెప్తుంది నువ్వు వేస్ట్ ఫీల్ అవ్వాలి, నువ్వు తప్పు చెప్తున్నావు ప్రాఫెసీ అని. దేవుడు ఏమంటాడు, నువ్వు చెప్పమంటాడు. నా శరీరం ఏమంటుంది తెలుసా, చెప్పాలంటాడు. 3 మాటలు నాలో రన్ అవుతుంటాయి అనమాట మీకు ప్రాఫెసీ చెప్పాలంటే. ఒకటేమో ఏమంటే అపవాదం ఏమంటే నువ్వు వేస్ట్ ఫీల్ రాంగ్ చెప్తున్నావు. నా శరీరం ఏం చెప్తుంది, అవునా కాదా. దేవుడు ఏం చెప్తున్నాడు, నువ్వు చెప్పు, ధైర్యంగా చెప్పు, నేను పని చేస్తా అంటాడు. చూడండి, ఒక ప్రవచనము ఒక మనిషిని బతికిస్తాడు. ఒక ప్రవచనము అతన్ని దారిలోకి తీసుకెళ్తాడు. ఒక ప్రవచనము ఆయన ఏం చేస్తుంది, ఆదరణ కలిగిస్తుంది. హల్లెలూయా. ఆ ప్రవచనం నెరవేరాలంటే కూడా అది నీకే డిపెండ్ అయి ఉన్నావు. ప్రాఫెసీ అందరికి వస్తుంది, కానీ ఆ ప్రవచనముకి నువ్వు నీ ప్రేయర్ని, నీ ఫెయిత్ని యాడ్ చేస్తావు, ఆ ప్రవచనం నీకు ఈజీ అవుతుంది. ద ప్రాఫెసీ విల్ బికమ్ వెరీ ఈజీ టు. చాలామంది ప్రాఫెసీ చెప్పారు యూ విల్ హ్యావ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ అని. వాళ్ళు చెప్పినంత మాత్రాన జరగదు కదా. ఐ నీడ్ టు బీ ఫోకస్, ఐ నీడ్ టు బీ ఇన్వెస్ట్ మై టైం. ఒకటే, మీరు ప్రవచనం నెరవేరాలంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. ఫస్ట్ థింగ్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం ఇన్ ద కింగ్డమ్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ పేషెన్స్, యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ ఫెయిత్. ఈ 3 విషయాలు యాడ్ అవుతాయని మీ ప్రాఫెసీ చెప్తున్నాను. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అక్క, మీకు అర్థమైంది కదా ప్రవచనం ఎట్లా నెరవేరుతుంది అంటే వెన్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. ఈ టైంని ఎప్పుడైతే నువ్వు ఇన్వెస్ట్ చేస్తావో దానికి వెల చెల్లిస్తావు. అందుకే బైబిల్ ఉంది, ఆయన పనివాడికి పాత్రుడు అంట. పనివాడికి ఏం చేస్తాడంట, పాత్రుడు అంట. లోకంలో నువ్వు ఒక్కరోజు దిమ్మగొట్టావు అనుకో, శాలరీ కట్ చేస్తావు. కానీ దేవుడి రాజ్యంలో అట్లా ఉండదు. నువ్వు రోజంతా పని చెప్పినా, 1 గంట పని చెప్పినా, ఆ రోజుకి కావాల్సిన శాలరీ నీకు ఇచ్చేస్తాను. హీ విల్ పే ద శాలరీ. ఇప్పుడు నేను జూమ్ కాల్లో 10 మెంబర్స్ వస్తున్నాను, వాక్యం చెప్తున్నా 3 times, హీ వాస్ పేయింగ్ శాలరీ. చేస్తున్నాడా లేదా, ఆయన పని వాడికి పాత్రడే. అంటే నువ్వు దేవుడి రాజ్యంలో నీ టైం ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తావో ఆ టైం వేస్ట్ అవ్వదు. మాకు 3 years పట్టింది, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. 3 years నేను ప్రీచ్ చేసిన ఫేస్బుక్లో ₹1 కూడా రాలేదు. ఓకే, అది 2020లో స్టార్ట్. అది కూడా ఎప్పుడు తెలుసా, పాండమిక్లో స్టార్ట్ అయింది. ఓకే, అంటే దేవుడు ఎట్లా చేస్తాడంటే నీ హామీ చూస్తాడు, నువ్వు నిలబడతావా. ఎందుకు దేవుడు వరాల ఫలాలు ఎందుకు ఇవ్వడు తెలుసా, నువ్వు మిస్యూజ్ చేస్తావు. ఒకవేళ నువ్వు కోపంగా దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు నా ప్రవచనం వారం ఉంది, దేవుడు నిన్ను యాక్సిడెంట్ అవుతుంది మీకు అనుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రవచనం నిజంగా పనిచేస్తుంది. బీ సీరియస్ ఇన్ దట్ ఏరియా. మీరు చెప్పే మాటలు చాలా రియల్గా జరుగుతాయి. ఇప్పుడు నేను చెప్తా 10 సార్లు ప్రవచించిన అనుకో, చిన్న కాలికి దెబ్బ తాకుతుంది. అందుకే నీ ప్రవచన వలను జ్ఞానంతో వాడు. యూజ్ యువర్ గిఫ్ట్ ద విజ్డమ్. జ్ఞానం లేకపోతే ఆ వరం మిస్యూజ్ చేయొచ్చు. బిలాము ప్రవక్త ఎంతమంది తెలుసు, ఆయన ఏం చేశాడు, డబ్బుకి ఆశపడి ఇజ్రాయెల్ ప్రజల మీద కర్స్ చేయడానికి వెళ్ళింది, శపించడానికి వెళ్ళిండు, కానీ ఆశీర్వాదం కలిగింది. అంటే ఆత్మ ఎలా చేయలేదు అక్కడ. ఫ్లెష్ ఏం చేసింది, డబ్బులు తీసుకున్నది. ఆ రాజు ఆ డబ్బులకు అమ్ముకుపోయింది ఆయన, కానీ ఆత్మ ఎప్పుడు మోసం చేయదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మనస్సాక్షి ఎప్పుడు నేను మోసం చేయదు. ఇట్స్ లీడ్ టు యూ గుడ్ పాత్ ఉంది, కానీ ఈ పక్కన ఉన్న మనుషుల వల్ల ఈ మైండ్ కరెక్ట్ అయ్యేది. అందుకే ఈజ్ ఇన్కరెక్టబుల్ సీడ్ అంట. దేవుడు అంట ఆయన విత్తనము వేస్తే నిశ్చయంగా ఫలం వస్తుంది, కరెక్టబుల్ అయ్యే ఛాన్స్ లేదంట. హల్లెలూయా. చెప్పండి, ఐఎమ్ ఇన్కరెక్టబుల్, అన్డిఫైడ్, unfading glory inside of me. I'm co-buried, co-crucified, co-resurrected with Christ. I'm seated with heavenly places with Christ. Amen. సరే, మనం క్లోజ్ చేసుకుందాము. సేపు తర్వాత ఇంకో అర్థం క్లోజ్ చేస్తాం.